ఆసియా కప్ లో పాకిస్తాన్ మొండికి వెళ్తోంది. కేవలం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న సాకును ముందు పెట్టి టోర్నీ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఆటగాళ్లంతా లగేజ్ కూడా సర్దుకున్నారని వార్తలొస్తున్నాయి. ఇవాళ యూఏఈతో పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ఈ డెసిషన్ కు వచ్చిందని తెలుస్తోంది. ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆడకుండా ఈ టోర్నీ నుంచి వచ్చేస్తోందని పాక్ మీడియా చెప్తోంది. ప్రస్తుతానికి పాక్ ఆటగాళ్లంతా హోటల్కే పరిమితమైపోయారు. పాకిస్తాన్ నిష్క్రమణపై ఆ దేశ క్రికెట్ బోర్డు కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. పీసీబీ ప్రధానంగా 2 డిమాండ్స్ ని తెరపైకి తెస్తోందని పాక్ మీడియా అంటోంది. ఒకటి, సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ కామెంట్స్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని. 2, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ మీద వేటు వేయాలని అడుగుతున్నారని పాకిస్తాన్ మీడియా చెప్తోంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ మొండికి వెళ్తోంది. కేవలం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న సాకును ముందు పెట్టి టోర్నీ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఆటగాళ్లంతా లగేజ్ కూడా సర్దుకున్నారని వార్తలొస్తున్నాయి. ఇవాళ యూఏఈతో పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ఈ డెసిషన్ కు వచ్చిందని తెలుస్తోంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆడకుండా ఈ టోర్నీ నుంచి వచ్చేస్తోందని పాక్ మీడియా చెబుతోంది. ప్రస్తుతానికి పాక్ ఆటగాళ్లంతా హోటల్కే పరిమితమైపోయారు. పాకిస్తాన్ నిష్క్రమణపై ఆ దేశ క్రికెట్ బోర్డు కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. పీసీబీ ప్రధానంగా 2 డిమాండ్స్ ని తెరపైకి తెస్తోందని పాక్ మీడియా అంటోంది. ఒకటి, సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ కామెంట్స్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని. 2, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ మీద వేటు వేయాలని అడుగుతున్నారని పాకిస్తాన్ మీడియా చెప్తోంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ మొండికి వెళ్తోంది. కేవలం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న సాకును ముందు పెట్టి టోర్నీ నుంచే వైదొలిగే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఆటగాళ్లంతా లగేజ్ కూడా సర్దుకున్నారని వార్తలొస్తున్నాయి. ఇవాళ యూఏఈతో పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ఈ డెసిషన్ కు వచ్చిందని తెలుస్తోంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడుతున్నారు.